హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి లోక్షిత వ్లాగ్స్. టుడే వీడియో ఏంటంటే మీకైతే తన్మలు చూస్తే అర్థమైంది కదా, మామిడికాయ రోటి పచ్చడి అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ మాత్రం మీరు కూడా ఫుల్ వీడియో అయితే చూసేయండి. అది కూడా ఫ్రెష్ మామిడికాయలతో పెట్టుకుంటేనైతే చాలా అంటే చాలా బాగుంటుంది కదా. ఫ్రెష్ అంటే అప్పటికప్పుడు తెంపుకొని పెట్టుకున్న పచ్చడి అయితే చాలా బాగుంటుంది. ఇక్కడైతే మేమైతే మామిడికాయలు అయితే తెంపుతున్నాము. చూడండి, ఒక మూడు మామిడికాయలతోనైతే చేశాను. చాలా బాగుంది. తెంపడానికి పెద్ద కట్టలేదు, అందుకోసమే అలా పైపుతో అయితే తెంపుతున్నాము. ఒకే దెబ్బకి 3 అయితే పడ్డాయి. చూడండి, చెట్టు మాత్రం చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. 3 floors వరకు అయితే వస్తుంది కింద నుండి. అయితే పైన మేము ఉంటాం కాబట్టి పెంట్ హౌస్లో అక్కడైతే మేము ఉండి అయితే తెంపినాము. ఇదైతే మా ఓన్ చెట్టు అయితే కాదు, మేము రెంట్కుంటాం అక్కడ, అంటే ఓనర్ వాళ్ళ చెట్టుది. అప్పుడప్పుడు ఇలా అయితే మామిడికాయలు అయితే తెంపుకుంటాము. పప్పులు వేసుకోవడానికైనా లేదంటే ఇలా రోటి పచ్చడి వేసుకోవడానికి కోసమైనా తెంపుతూ ఉంటాం. ఈ చెట్టుకు ఉన్న కాయలు మాత్రం 2 in 1 అనమాట. పుల్ల ఉన్నప్పుడేమో పచ్చడి పెట్టుకోవడానికి యూజ్ అవుతుంది, అలాగే పప్పులు వేసుకోవడానికి యూజ్ అవుతుంది. తీయగా ఉన్నప్పుడు అయితే తినడానికి కూడా యూజ్ అవుతుంది. అందుకనే 2 in 1 అయితే అన్నాను. కచ్చగా ఉన్నప్పుడు పుల్లగా ఉంటుంది, పండు వండినాక అయితే తీయగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే బాగా కాసినాయి అసలు కాయలు మాత్రం. ఈసారి అయితే ఎక్కువ కాయన కాయలేదు, లైట్గా కాసినాయి. మేమైతే లాస్ట్ టైం ఇక్కడికైతే వచ్చినాం, దీంతో సెకండ్ టైం అనమాట మామిడికాయలు కాసే టైంకి అయితే. అంటే 2 years అవుతుంది మేమైతే ఆ ఇంటికి వచ్చి. అయితే వచ్చినప్పటి నుంచి అయితే మాకైతే మామిడికాయలకైతే అసలు బయట కొనడం అనేదే లేదు. పచ్చడి పెట్టుకోవడానికైనా పప్పులు వేసుకోవడానికైనా అట్లా బయట కొనుక్కొచ్చడమే లేదు. ఈ చెట్టుకు తెంపుకొని మరీ వండుకునే వాళ్ళము. ఇక్కడైతే ఇక 3 మామిడికాయలు అయితే తెంపేసినాం. నీట్గా అయితే వాష్ అయితే చేసేసుకొని ఇప్పుడైతే దానిపైన ఉన్న తొక్క అంతా తీసేసుకొని పక్కకైతే పెట్టుకున్నాను. అలాగే చిన్న చిన్నగా ముక్కలు కూడా మనం అయితే కట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. అలా చిన్న చిన్నగా కట్ చేసుకున్నాకనైతే మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి అవన్నిటిని. ఇప్పుడైతే ఇక మిక్సీ జార్లో అయితే వేసుకున్నాక అందులో రుచికి సరిపోయే కారం అయితే వేసుకోవాలి. అలాగే టేస్ట్ తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. ఎందుకంటే మామిడికాయలు చాలా పుల్లగా ఉంటుంది కాబట్టి ఉప్పు కారం అనేది కరెక్ట్గా వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది. ఇక పుల్లగా అనేది అంతగానం అనిపించదు అనమాట. అలాగే కారం ఉప్పు అయితే వేసుకున్నాక జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పొట్టు తీయకుండానే వేసుకున్నా డైరెక్ట్గానే. ఇలా అయితే మిక్స్ అయితే పెట్టుకోవాలి. మరీ మెత్తగా అయితే పట్టుకోవద్దు, కొంచెం నార్మల్గా అయితే పట్టుకోవాలి. కానీ ఇక్కడ మాకైతే మెత్తగా అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇక తాలింపు కోసం అయితే చేసుకోవాలి. గ్యాస్ పైన అయితే ఒక గిన్నె అయితే పెట్టేసుకొని అందులో అయితే ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ కూడా హీట్ అయినాక అయితే మెంతులు, జీలకర్ర, ఆవాలు అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాక అయితే వెల్లుల్లిపాయలు అయితే వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అవి కూడా కొంచెం కలర్ చేంజ్ అయినాకనైతే కొంచెం అంటే కొంచెం చిటికడు పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకోకుండా కూడా నడుస్తుంది, కాకపోతే కొంచెం చిటికడు వేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా. ఆ పసుపు కూడా వేసుకున్నాక అయితే కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపాకు మాత్రం ఆప్షనల్ మాత్రమే, వేసుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇప్పుడైతే మిక్స్ అయితే పట్టుకున్నది కూడా అందులో అయితే వేసేసుకోవాలి. వేసుకున్నాక అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసేయండి. ఇప్పుడైతే ఇక మంచిగా అయితే కలబెట్టేసుకోవాలి, మొత్తం తాలింపులో కలిసిపోయేటట్టు. అలా కలిపేసుకున్నాకనైతే ఇక మన వేడి వేడి రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయినట్టే. మీకు కొంచెం ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా ఇదైతే రోల్లో వేసుకున్నాం అనుకో, అబ్బబ్బా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇంకా రోల్లో వేసుకున్న టేస్ట్ మాత్రం మనకు మిక్స్లో అయితే అస్సలకే రాదు. రోల్ ఉంటే మీకు రోళ్ళల్లో కూడా వేసుకోవండి. ఇక ఫైనల్గా అయితే అయిపోయింది. ఇక్కడ వేడి వేడి అన్నంలో వేసుకుంటే అబ్బబ్బబ్బా చాలా అంటే చాలా బాగుంది. దాంతో కాంబినేషన్ ఆమ్లెట్ అనమాట. ఆమ్లెట్ని ఇట్లా పొడం అయితే చేసుకొని అయితే తిన్నాము. చాలా అంటే చాలా బాగుంది. మీకు కూడా ఈ రెసిపీ తెలిస్తే అయితే కామెంట్ చేయండి. తెలియని వాళ్ళైతే ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. బాయ్ బాయ్.